రోజున మీరు ఒక రచ్చబండ ఏదో పెడుతున్నారు. రచ్చబండలో కూడా ప్రజలకు మేము కూడా కౌంటర్గా ప్రతి రచ్చబండ దగ్గర పోయేసి మళ్ళీ మీటింగ్ పెట్టే కార్యక్రమాలు కూడా చేస్తాం. అది రాష్ట్ర వ్యాప్తంగా చేస్తారో లేదు కానీ కదిరి నియోజకవర్గంలో ఖచ్చితంగా చేస్తాం. సమాధానం చెప్తాం వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి. మద్యపాన నిషేధం చేస్తా అన్నటువంటి మీరు మద్యపాన నిషేధం చేయకపోగా ఉపాధ్యాయులను కూడా కరోనా టైంలో క్యూ లైన్లు మెయింటైన్ చేసి పెట్టి మరీ మద్యపాన వ్యాపారం చేసింది వాస్తవమా కాదా? నారాయణ స్వామి ఎక్సైజ్ మినిస్టర్ గారు చెప్తున్నారు నిన్న, ప్రభుత్వాలు షాపులు నిర్వహిస్తే కిక్ బ్యాక్స్ ఉంటాయా, లేదంటే ప్రైవేటు వ్యక్తులు షాపులు నిర్వహిస్తే కిక్ బ్యాక్స్ ఉంటాయా అని చెప్పేసి. ఇక్కడ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి, నారాయణ స్వామి గారు, జగన్మోహన్ రెడ్డి భార్య ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో వాళ్ళే మద్యపాన వ్యాపారం చేసినారు. మద్యం షాపులు వాళ్ళే నిర్వహించినారయ్యా స్వామి. మీకు కిక్ బ్యాక్స్ ఎందుకయ్యా? మీరే మొత్తం లాభం టోగ్గా గంపగుత్తి కొట్టేసి బాక్సుల్లో లెక్క తీసిపోయేసి పక్కన రాష్ట్రాల్లో పెట్టుకొని పక్క దేశాలకు తరలించుకున్నారు. పాపం నారాయణ స్వామి ఆటలో అరటిపండు. జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం బీసీల పట్ల, ఎస్సీల పట్ల, ఎస్టీల పట్ల, మైనార్టీల పట్ల ఆటలో అరటిపండుగానే వాడతాడు ఆయన. ఈయనకు తెల్లా ఇంకా. ఇప్పటికైనా నారాయణ స్వామి గారు పెద్ద ఆయన వయసులో సీనియర్ సిటిజన్. ఆయన గారు వాస్తవం లేకొస్తే బాగుంటుంది. ఈ డిఫెన్స్ అనేది పక్కకు పడేస్తే బాగుంటుంది. మీరు ఎంచుకున్నటువంటి డిఫెన్స్ కూడా తప్పు. ప్రజల్ని అబద్ధాలు చెప్పేటువంటి పరిస్థితుల్లో మీరు రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. మామూలుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడు అడ్వాంటేజ్ ఏముంటుందంటే ప్రభుత్వం అందరికీ అన్నీ చేయలేనటువంటి పరిస్థితులు అంత ఇంత అసమ్మతి ఉంటుంది. మీరు అగ్నికి ఆజ్యం పోసినట్టు దాన్ని రెచ్చగొట్టల్లా, ప్రజల్లో అశాంతిని నెలకొల్పల్లా, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి విమర్శలే కానీ ఇది వాస్తవానికి దూరంగా ఉన్నటువంటి విమర్శలు. మద్యపానం మీద మాట్లాడేటువంటి పేటెంట్ రైట్ మీకుందా? ఈ రోజున సొంత పార్టీ వాళ్ళని నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేసి మరి కేసులు పెట్టినటువంటి నిబద్ధత చంద్రబాబు నాయుడు గారిది అయితే, కియాలో పోయి కొరియన్స్ని చంపుతా అని బెదిరించినటువంటి ఒక పార్లమెంటేరియన్ని ఏం చేయలేకపోయినారు మీరు. బహిరంగంగా బట్టలు ఇప్పుకొని తిరిగేసి అందరికీ అన్నీ చూపించిన పార్టీలో సస్పెండ్ చేయలేకపోయినారు. ఉల్టా చోరు డాటా కొత్వాల్కో అని చెప్పేసి ఏ భాష రానటువంటి వ్యక్తిని, ఆయనకి ఒకటే ఒక భాష వచ్చు వల్గర్గా, బూతు భాష, అసభ్య పదజాలము, అనాగరికంగా మాట్లాడటము, అనాగరికంగా బట్టలు లేకుండా తిరగేటటువంటి ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిని మీరు అధికార ప్రతినిధిగా నిర్మించుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? మీ పార్టీకి, రాష్ట్ర పార్టీకి. చంద్రబాబు నాయుడు గారికి మీకు పోలిక లేదు. అదే తేడా మీకు. ఆయనకి ఒక తప్పు చేస్తే ఇక్కడ దండింపబడతాడు, శిక్షింపబడతాడు. మీరేమో అధికార ప్రతినిధిగా మీ మౌత్ పీస్గా, మీ పార్టీ మౌత్ పీస్గా ప్రమోట్ చేస్తారు. ఒక కంపెనీ, కొరియన్ కంపెనీని తీసుకొచ్చి 15,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఆయన తీసుకొస్తే వాళ్ళని బెదిరించి డబ్బులు లాక్కునేటువంటి కార్యక్రమం మీ ఎంపీ గారు చేస్తారు. ఇన్ని రకాలుగా అడ్డగోలుతనం మీ దగ్గర ఉంది. ప్రజావేదిక కూల్చినప్పుడు అనిపించలేదు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని? ఎక్కడైనా ఒక రోడ్డు వేయలేనటువంటి పరిస్థితుల్లో మీరు రాజకీయాలు చేసినారు. సిగ్గు అనిపించలేదా జగన్మోహన్ రెడ్డి గారు? అదేముందన్నా వారంలో రద్దు చేస్తా సిపిఎస్ని అని చెప్పేసి అబద్ధాలు ఆడి అధికారం రంగానే మాకు తెలియక మాట్లాడినాం. ఇంతకంటే దిగజారుతనం ఏదైనా ఉందా రాజకీయ జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు గారు? ఇంకొక ఆయన ఈ జిల్లాలో ఒక మాజీ ఎమ్మెల్యే నేను మాట్లాడుతున్నాడు, ప్రో క్యాష్. ఈయన ప్రకాష్ రెడ్డిని పేరు పెట్టుకున్నాడు కానీ ఈయన ప్రో క్యాష్ రెడ్డి. ప్రో క్యాష్ అంటే కూడా అర్థం చేసుకోవచ్చు, సామాన్య జనం ఏమంటే డబ్బు పిచ్చి ఉండేవాళ్ళని. ఆయన పేరులోనే ప్రో క్యాష్ ఉంది. 164 మంది ఎమ్మెల్యేలకి సవాలు ఇస్తున్నా ఇల్లు నిర్మించేటువంటి కార్యక్రమంలో జగనన్న కాలనీలో 10,000 రూపాయలు
అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ తీసుకోలేదా అని. ప్రకాష్ రెడ్డి గారు, మీకు కళ్ళు బయర్లు గమ్మినాయి, పొరలు వచ్చినాయి, రండి కదిరికి. ఎక్కడైనా ఒక ఘటనను కానీ, ఎవరైనా ఒక రూపాయి కానీ పేదలకు ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమంలో కానీ, పట్టాలు తీసుకునేటువంటి కార్యక్రమంలో కానీ అవినీతి జరిగిందని చూపిస్తే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం, మీరు రండి బహిరంగ చర్చకి. ప్రకాష్ రెడ్డి నోరుంది కదా అని కాన్స్టిట్యున్సీ వైజ్గా నీకు అడ్వాంటేజ్ ఉంది, ఎందుకంటే మీకు 2 ఫార్మాట్లు క్రికెట్ ఆడచ్చు రాప్తాడులో. ఇట్లా సత్యసాయి జిల్లాకు వస్తారు, అట్లా అనంతపురం జిల్లాకు వస్తారు. జిల్లా విభజన తర్వాత 2020 ఫార్మాట్లో సత్యసాయి జిల్లాలో ఆడచ్చు, అనంతపురం జిల్లాలో కూడా కలుపుకొని 5 డే మ్యాచ్ ఆడచ్చు, ఎందుకంటే పెద్ద జిల్లా కాబట్టి కలుపుకొని. ఈ అడ్వాంటేజ్ మంచిగా ఉపయోగించుకో. ప్రజాప్రతినిధిగా పనిచేసినాం, అబద్ధాలు చెప్పడానికి కాదు. అసలు ఎప్పుడు వ్యక్తిగత విమర్శలు ఏందే మీది? పరిటాల రవి గారి గురించి మాట్లాడతావు, ఎప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి గురించి. నువ్వేం వెలగబెట్టినావో చెప్పా స్వామి. నువ్వు పెద్ద స్వాతంత్ర పోరాట ఏదో లెవెల్లో బిల్డప్ ఇస్తాను, ఏదో మేము అప్పుడు కొడువిల్లు పట్టుకున్నాం, ఇల్లు వదిలినాం, అది ఇది అని చెప్పేసి. నువ్వేదైనా చేసుంటే 5 ఏళ్లలో పేదలకు ఇల్లు కట్టిస్తే ఆ కిక్కే వేరంట. ఏం మీ నాయనగారు ఆస్తులు ఏమన్నా అమ్మి కట్టించినారా పేదలకి? నువ్వు ఒక కంపెనీ పెట్టుకున్నావు, మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకున్నావు, నీ వ్యవహారం నువ్వు వాడినావు, 5 ఏళ్ళు నీ జలసాలు నువ్వు చేసుకున్నావు, ఒక ఆఫీసు పెట్టేసినావు అనంతపురంలో. నువ్వు నీ తమ్ముళ్ళు అంతా కలిసి హోల్సేల్గా మామూలుగా ఆ బిజినెస్ మ్యాన్ ఏదో సినిమా వచ్చింది, దాంట్లో ప్రతి ఒక్కరు కూడా కప్పం కట్టిపోవాలన్నట్టు ఒక కార్పొరేట్ ఆఫీస్ ఓపెన్ చేస్తాడు. ప్రకాష్ రెడ్డి నువ్వు చేసింది అదే. నువ్వు నీ తమ్ముళ్ళు కలిసి ఒక ఆఫీస్ పెట్టినారు అనంతపురంలో, ప్రజలు మర్చిపోరు. మేము కూడా అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటాం. చరిత్ర అనేది చెరిగిపోదు ప్రకాష్ రెడ్డి, చరిత్ర ఎప్పుడు కూడా సాక్ష్యంగా నిలుస్తూ వస్తుంది. నువ్వు ఈరోజు నాకు ఇల్లు కూడా లేదంటావు. ఇవాళ రేపు కామన్ సెన్స్ లీడర్స్ అందరూ కూడా గమనించుకోవాలి. ఒక ఎలక్షన్ జరిగితే ఎంత పెద్ద ఎత్తున ఖర్చు అవుతుందో అందరికీ తెలుసు. నువ్వు 3 ఎలక్షన్లు చేసినావు, వాళ్ళు 5 ఎలక్షన్లు చేసినారు. ఇది కోట్లతో వ్యవహారం, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఈ కోట్లతో వ్యవహారాలు చేసినప్పుడు 3 కోట్ల కారు కొట్టి ఏమవుతుందా? ఇవాళ రేపు అవుట్డేటెడ్ పాలిటిక్స్ వదిలేసేయండి. ఇంకా క్రిటిసిజం అనేది లెట్ ఇట్ బి కన్స్ట్రక్టివ్, నిర్మాణాత్మకంగా మాట్లాడు. వాళ్ళు ఓవరాల్గా 7 సార్లు 8 సార్లు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా 2 సార్లు చేసినారా స్వామి? వాళ్ళకు ఒక ట్రాక్ రికార్డు ఉంది. నీ కథ ఏందో చెప్పా. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒకసారి ఎమ్మెల్యే నువ్వు చేయగలిగింది ఏంది లేదు. 164 మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడతావు. నీ స్థాయి అదే, నీ స్థాయి అది. మొదట నీ ముడ్డి మట్టం పెట్టుకో, మళ్ళీ ఊర్లో వాళ్ళని ఎత్తి చూపు. నువ్వెందుకు పోయినావో నువ్వెందుకు ఓడిపోయినావో పోస్ట్ మార్టం చేసుకో. 25,000తో గెలిచినావు, ఓడిపోతే మీసం తీర్చుకుంటా అన్నావు, మాట మీద నిలబడలే. నీ మీసాలేం అట్లే తీరుతాండవు. నిజంగా మగవాను అయితే మాట మీద నిలబడేవాను అయితే మీసం తీర్చుకుని రాజకీయాలు చేయి. మొదట దానికి నిలబడి అదేం ఖర్చు కాదు పెద్దగా, నువ్వైనా చేసుకోవచ్చు. ఒక బ్లేడే, అది చేయలేవు. నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు ప్రకాష్ రెడ్డి. వ్యక్తిగత విమర్శలు మానుకొని చదువుకున్నవాడివి, నిర్మాణాత్మకంగా మాట్లాడు. ఈ జిల్లాకు మీరేం చేసినారో చెప్పు. మీ 5 ఏళ్ళ అధికారంలో నీ నియోజకవర్గానికి ఏం చేసినావో చెప్పుకో. నిన్ను ఎందుకు ప్రజలు ఓడించినారో ఆలోచన చేసుకో. మీ అన్నదమ్ముల నిర్వాకాలకు క్షమాపణ చెప్పు ప్రజలకి. తర్వాత ఎవరైనా దోచుకుంటా అంటే వాళ్ళ గురించి మాట్లాడు. నీ దోపిడీని భరించలేకే ప్రజలు నీకు బుద్ధి చెప్పినారనేది వాస్తవం. ఈ రోజున ఆమెను పట్టుకొని అంటాను నీ కులంలో సరిగ్గా లేరు, నీ పార్టీలో సరిగ్గా లేరని. నీ పరిస్థితి ఏందే? ధర్మారానికి వచ్చి ఆఫీస్ పెడతా అంటావు. ఇంకొక ఆయన ఇందాకనే చెప్పిన, ఏ భాష సొంతమని చెప్పుకోలేనివాడు, కేవలం బూతు భాష సొంతమని చెప్పుకునేటువంటి వాడు, పార్లమెంటేరియన్గా పనిచేసినవాడు, నీ కాన్స్టిట్యున్సీకి వస్తా అంటాడు. ఎంత అవలా అయిపోయినావా నువ్వు?
ఇంతమంది నీ దగ్గరికి నీ చెడ్డి వీగే ప్రయత్నం చేస్తున్నారంటే ప్రకాష్ రెడ్డి, నీ పరిస్థితి ఏందో నువ్వు అర్థం చేసుకో. పెద్ద పెద్ద మాటలు మాట్లాడద్దు, నీ స్థాయి అది కాదు. మా తాతలు నేతులు తాగుతాండ్రి, మా మూతులు వాసన చూడండి, ఈ తత్వం పనికిరాదమ్మా. ఇది 2025లోకి వచ్చినాం మనము. బీ అప్డేటెడ్ పొలిటీషియన్, బీ అప్డేటెడ్ లీడర్. అవుట్డేటెడ్గా పోవద్దు. మారినాయి. వచ్చే యుగము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం, క్వాంటమ్ టెక్నాలజీ వస్తుంది. నువ్వు ఇంకా ఈ తిక్క రాజకీయాలు, చిల్లర మాటలు ప్రజలకు అన్నీ గమనించుకుంటూ ఉన్నారు. మనం వ్యక్తిగత జీవితంలో తప్పులు చేయకుండా ఆర్థికంగా ఎదిగినా వాళ్ళు అభినందిస్తారు. మనం వ్యక్తిగత జీవితంలో నిరంతరం తప్పులు చేస్తూ ఆర్థికంగా చితికిపోయినామని చెప్పేసి ఆస్తులు కూడబెట్టుకున్నా సరిగ్గా బుద్ధి చెప్తారు. మనం చేసే ప్రతి పని వాళ్ళకి తెలుసు, మనం చేసే ప్రతి ఆలోచన వాళ్ళకి తెలుసు. మనం ఎయిర్పోర్ట్లో వ్యవహారాలు ఆడేటి కూడా వాళ్ళకి తెలుసు. ఏమన్నా తెలియదు అనుకుంటున్నారేమో. మభ్య పెడితే వాస్తవాలు అబద్ధాలు అయిపో ప్రకాష్. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. అడ్డగోలుగా మాట్లాడితే సమాధానాలు కూడా అంతే తీవ్రంగా ఉంటాయి, అంతే పదునుగా ఉంటాయి, అంతే నిజాయితీగా ఉంటాయి. వాస్తవాలు కూడా అంతే నిజాయితీగా, నిబద్ధతతో, వేడిగా, వాడిగానే తెలియజేసేటువంటి ప్రక్రియ జరిగేదిరుతుంది. ప్రకాష్ రెడ్డి, ఇంకొకసారి మాట్లాడే ముందు 100 సార్లు ఆలోచన చేసుకోమని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను.